హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్క్లోబిటా నెట్షర్ట్స్. రీసెంట్గా లవ్ మీ ఇఫ్ ఇట్ డేర్ సినిమా అయితే చూశాను మాస్టరు. ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ వన్ టైం వాచబుల్, కానీ ఎగ్జిక్యూషన్ అయితే దారుణంగా ఉంటుంది. హారర్ మూవీ కానీ ఎక్కడా భయం లేదు. లవ్ స్టోరీకి ఎందుకు అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. మన హీరోయిన్ క్యారెక్టర్ అయితే మళ్ళీ సేమ్ బేబీ మూవీ లాగే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్ లవ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒకడు లవ్ చేస్తుంది, వాడిని వదిలేసి ఇంకోటి లవ్ చేస్తుంది. లాస్ట్కి వాడు కూడా చచ్చిపోతాడు. లేదులే ఉంటాడు, మర్చిపోయా. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఉండేదే ముగ్గురికి తేడాగాళ్ళు. వీడేమో హీరోయిన్ గోగుతాడు, హీరోయిన్ ఏమో హీరోని గోగుతుంది, హీరోగాడేమో దెయ్యాన్ని గోగుతాడు. దెయ్యమేమో హీరోయిన్ తప్ప అందరినీ వేసేస్తుంది, హీరోగాడేమో దెయ్యాన్నే వేస్తాడు. వెయిట్, వాట్ ద హ్యాండ్ ఐ హ్యావ్ సీన్? దెయ్యంతో ఫస్ట్ ఎయిట్ ఏంట్రా? అయినా అలా ఎలా? క్లైమాక్స్లో హీరోయినే దెయ్యంలాగా యాక్ట్ చేసిందని రివీల్ చేస్తారు. అప్పుడు నాకు పర్లేదు, ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్లో హీరో వేసింది నిజంగా దెయ్యాన్ని అని రివీల్ చేస్తారు. వాట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దట్? అసలు ఆ సీన్ ఎలా రాసుకుంటు? ఇంకా సినిమాలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే చాలా సిల్లీగా, చాలా లాజిక్లెస్గా అనిపిస్తాయి. సినిమాటిక్ లిబర్టీని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా లాజిక్స్ అన్ని ఒక చేత్తో పట్టుకుని గాల్లోకి విసిరేశారు. హే, ఒకటి గమనించారా? చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఏదైనా సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ ఇచ్చేసి ట్రోల్స్ వేసేసి వైరల్ అయిపోతున్నారు. కానీ మేము మాత్రం సినిమా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు రోస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా వీడియోస్ చూసే చాలా తక్కువ మంది అయి ఉండొచ్చు, కానీ వీడియో వల్ల సినిమా థియేటర్ రన్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మా మోటో. సినిమా రన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక, ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇంకా ఆ సినిమా వాళ్ళకి ఏ నష్టం ఉండదు. అప్పుడు మనం రోస్టింగ్ స్టార్ట్ చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సేమ్ రూల్ ఫాలో అవుతాం. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, హీరోగాడు మనుషుల కంటే దెయ్యాలను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. ఏవో కొత్త ఎక్స్ప్లోర్ చేసి వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్లో పెడతాడు. ఈ సినిమాలో ఒక పెద్ద పిచ్చ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆయన చచ్చిపోయిన మనుషుల పొరలు తీసుకొని దానికి పెయింటింగ్ వేసి వీళ్ళు బ్రతుకున్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేది. ఇదెక్కడ అవసరం మావా? ఇవన్నీ వదిలేస్తే హీరో ఒకే రోజు రాత్రి వేరే ఊర్లలో పాతపెట్టిన 3 శవాలను తవ్వి వాళ్ళ పుర్రలు తీసుకొని ఈ పిచ్చిదాని దగ్గరకు వస్తే, అదే రాత్రి ఆమె పెయింటింగ్ వేసి ఈ పుర్రి ఎమ్మాయిది అని చెప్పేస్తుంది. ఒక్క రాత్రిలో ఇంత చేయొచ్చా? అవన్నీ పక్కన పెట్టండి, ఒకసారి గ్రాఫిక్స్ చూడండి. ఇన్స్టెంట్గా నవ్వొచ్చింది నాకైతే. ఏదో మొక్కనికి జెరాక్స్ పేపర్ అతికిచ్చినట్టు అతికిచ్చారు. హీరోయిన్ అసలు ఈ సైడ్ క్యారెక్టర్ గాని లవ్ చేసేదే వీడు రిబ్బన్ని చూసి, క్లైమాక్స్లో ఆ రిబ్బన్ వాడిది కాదు, దెయ్యానికి రిబ్బన్ కట్ చేసిన మన హీరోది అని తెలుసుకొని హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. అయినా హీరోయిన్ ముందు నుండే హీరో అంటే భయపడుతూ ఉంటుంది. వీడు మూసుకొని ఉండొచ్చుగా, కానీ లేదు. ముందు హీరో మీద భయం వదిలేసి వాడికి ఫోన్ చేయి, వాడిని కలువు అంటాడు. అక్కడి నుండి హీరోయిన్ ఆ సైడ్ క్యారెక్టర్ గాని వదిలేసి హీరో గాడికి షిఫ్ట్ అయిపోతుంది. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు కదా బ్రో. అసలు ఈ రిబ్బన్ గోల్ ఏంటంటే, హీరోయిన్ చిన్నప్పుడే లవ్ చేసుకొని దూరం అయిపోతారు. హీరో దగ్గర హీరోయిన్ గుర్తుగా ఈ రిబ్బన్ పెట్టుకుంటాడు. గుర్తుగా దాచుకునేదేదో ఎక్కడైనా సేఫ్గా దాచుకోవచ్చుగా. ఈ పెద్ద మనిషి పెద్ద వాల్ పెయింటింగ్ లాగా గోడకు పెడతాడు. వీళ్ళ వ్లాగ్స్లో ఆ రిబ్బన్ చూసి వీడే నా రిబ్బన్ మొగుడు అనుకొని వీడిని లవ్ చేస్తుంది. కానీ లాస్ట్కి తెలుస్తుంది రిబ్బన్ మొగుడు మన హీరో అని. అయినా సినిమాలో ఈ సెన్స్లెస్ డైలాగ్ చూడండి. మనుషులందరినీ పక్కన పెట్టి దయ్యాన్ని లవ్ చేస్తున్నాడంటే అంతకంటే ఎమోషనల్ పర్సన్ ఇంకెవరుంటారు చెప్పు? దెయ్యాన్ని లవ్ చేస్తే ఎమోషనల్ పర్సనా? మనుషులను పక్కన పెట్టి దెయ్యాల వెనకాల పడితే ముందు వాడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలక్క. అవన్నీ మానేసి వాడికి ఎలివేషన్లు ఇస్తున్నావు. దెయ్యాన్ని లవ్ చేసేవాడు ఎమోషనల్ పర్సన్ అయితే దెయ్యాన్ని వేసేవాడు కామిస్ట్ పర్సనా? ఒక సామెత ఉంటుంది కదా, చెట్టుకు చీర కట్టినా వదలడు అని. మన హీరో అయితే దెయ్యానికి చీర కట్టినా వదలడు. ఈ దెయ్యం కథ ఏంటంటే, బేసిక్గా మన హీరో పెద్ద దోలగాడండి. ఈ దెయ్యం అపార్ట్మెంట్ స్టోరీ వింటాడు. భర్త చనిపోయాక ఒక అమ్మాయి అదే బాధతో అపార్ట్మెంట్ వెనకాల ఉన్న చెరువులో దూకి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో దెయ్యమై తిరుగుతూ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ సైడ్ కూడా ఎవరు వెళ్ళరు. కొంతమంది ధైర్యం చేసి వెళ్తారు, కానీ ఆ దెయ్యం చేతిలో చచ్చిపోతారు. మన హీరో వాళ్ళకంటే దూలగాడు కాబట్టి నేను పోతా, ఆ దెయ్యాన్ని కెమెరాలో బంధిస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక దెయ్యాన్ని లవ్ చేస్తాడు. ఎందుకు, ఏమిటి, ఏం రీజన్ ఉండదు. కనీసం ఆ దెయ్యం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా నేను లాజిక్లెస్గా మాట్లాడుతున్నానేంటి? దెయ్యాన్ని చూడడం ఏంటి? మరి హీరోగాడేమో చూసి లవ్ చేస్తాడేంట్రా దెయ్యాన్ని? గోల అంతే, ఏముండదు. అంతమందిని చంపిన దెయ్యం హీరోగాడిని మాత్రం ఎందుకు చంపదో తెలియదు. దెయ్యానికి కూడా గోల్ అనుకుంటా. ఇంకేముంది,
ఈ గోల ఆ గోల కలిసి ఒక డేట్ వేసుకుంటారు, తర్వాత నిజంగానే వేసుకుంటారు. హీరో చేసేది అంతా చేస్తాడు కానీ కళ్ళు తెరిచి చూడ్డనమాట. సినిమాలో ఇంకో లాజిక్ ఏంటంటే ఆ దెయ్యానికి హీరో నచ్చాడు కాబట్టి చంపలేదు అనుకుందాం. కానీ హీరో కంటే ముందే హీరోయిన్ అక్కడికి వెళ్తుంది, గోడల మీద ఏవేవో రాసి హీరో కోసం మొత్తం సెటప్ చేస్తుంది. కానీ ఆ దెయ్యం హీరోయిన్ ఎందుకు ఏం చేయలేదు మరి? అచ్చా, సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళని నేనేం చేయకూడదు అని రూల్ ఏమన్నా పెట్టుకుంది కావాలా దెయ్యం. సర్లే, మిగతా స్టోరీలోకి వెళ్తే హీరో అక్కడ దెయ్యం లేదు, తను ఇంకా బ్రతికే ఉంది అని అంటాడు. ఆ దెయ్యం ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. హీరో ముందు ఆ దెయ్యం బ్రతికి ఉన్నప్పుడు ఫోటో చూసి అసలు చనిపోయింది తనో కాదో తెలుసుకుందామని ఆమె సమాధి తవ్వి పుర్రె తెచ్చి ఈ పిచ్చిదానికి ఇస్తే ఇది మొత్తం పెయింటింగ్ వేసేసి చచ్చిపోయింది ఆ అమ్మాయి అని చెప్తుంది. ఇప్పుడు హీరో అపార్ట్మెంట్లో చూసిన అమ్మాయి ఎవరో తెలియదు, ఇంకో 3 చనిపోయిన వాళ్ళ ఫోటోలు వెతికి వాళ్ళలో ఈ అమ్మాయి ఉంటుంది అంటారు. హీరో ఆ 3 సమాధులు తవ్వి పుర్రెలు తెచ్చి ఈ పిచ్చిదానికి ఇస్తాడు. ఈమె వాళ్ళ 3 చచ్చిపోయారా ఎర్రిపప్ప అంటుంది. కానీ మన హీరో అపార్ట్మెంట్లో చూసిన అమ్మాయి అంటే మన హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన వాళ్ళకి తన ప్రీవియస్ ఐడెంటిటీ ఇచ్చి తను వాళ్ళ ఐడెంటిటీ తీసుకుంటుంది. బొక్క ఏం అర్థం అవ్వలేదు కదా. మన హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న తన ముందే చనిపోతారు, తనని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంతకుముందు ఒక కూతురు ఉండేది, తను చనిపోయింది. హీరోయిన్ ఇప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి ఐడెంటిటీ తీసుకొని తనలాగా మారుతుంది. ఎందుకంటే తనని అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ తనని ఇంకా ఎక్కువ లవ్ చేస్తారని. కానీ మన హీరోయిన్ది ఐరన్ లెగ్ కాబట్టి ఆ అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ కూడా చచ్చిపోతారు. ఇంకా అప్పటి నుంచి హీరోయిన్ చనిపోయిన వాళ్ళ ఐడెంటిటీని తీసుకొని బ్రతుకుతూ ఉంటుంది. నాకు ఇందులో లాజిక్కే కాదు అసలు స్టోరీయే అర్థం కాలేదు. లాస్ట్కి హీరో లవ్ చేసింది హీరోయిన్నే అని తెలుస్తుంది, ఇక హ్యాపీ ఎండింగ్. కానీ లాస్ట్లో హీరో వేసింది నిజంగానే దెయ్యాన్ని అని ట్విస్ట్ అనమాట. కొంపతీసి పార్ట్ 2 ఏమన్నా తీస్తారా ఏంటి? వద్దురా బాబు, ఇక్కడతో ఆపేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ సౌమిత్రి సైనింగ్ ఆఫ్.